శ్రీ గురు శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘ పురాణం 28వ అధ్యాయము. విష్ణువు బ్రహ్మ రుద్రాదులకు చేసిన హితబోధ. పూర్వము బ్రహ్మ ఈశ్వరులకు నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వాదం జరిగింది. శివుడు నేను సర్వేశ్వరులను 14 లోకములకు అధిపతిని నేనే అన్నాడు. కాదు, బ్రహ్మదేవుడు ఈ 14 లోకాలను సమస్త చరాచర జీవరాశిని సృష్టించిన సృష్టికర్తను నేను కనుక నేనే గొప్ప అన్నాడు. వాద ప్రతివాదములు తర్క మీమాంసలతో 1000 ఏళ్ళు గడిచిపోయాయి. సృష్టి కార్యం అంతా స్తంభించిపోయింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు విరాట్ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ ఈశ్వరులు ఇద్దరూ సమస్త లోకములను ఇమిడి ఉన్న ఆ రూపమును తిలకించి నిశ్చేష్టులైనారు. సప్త సముద్రములు, సప్త విశ్వము, ప్రకృతి, భూత, భవిష్యత్, వర్తమానములన్నీ కనిపిస్తున్నాయి. ఆ విరాట్ రూపుని ఎడమ చెవిలో శంకరుడు, కుడి చెవిలో బ్రహ్మదేవుడు ఉన్నారు. ఆ రూపమునకు ఆద్యంతములు లేవు, లేక సర్వత్రా తానే అయి అనేక వేల బాహువులతో ఉన్నాడు. సమస్త దేవాది దేవులు, దేవతలు, రాక్షసులు, మునులు అందరూ భగవంతుని కీర్తిస్తూ కనపడుతున్నారు. నదీ నదములు, పర్వతములు, కొండలు, గుట్టలు, జలపాతములు సమస్తము కనపడుతున్నాయి. భీషణమైన వేడిని తూర్పులు వెదజల్లబడుతూ కోటి సూర్యకాంతుల వెలుగులతో ప్రకాశిస్తున్నాడు. సామాన్యులకు సాక్షాత్కరించని, వీక్షించలేని ప్రకాశంతో ఉన్నాడు. ఆ విరాట్ స్వరూపమునకు మొదలు చివర ఎక్కడో తెలియడం లేదు. ఆ విరాట్ స్వరూపిని ఆద్యంతములు తెలుసుకోవాలని, అట్లు తెలుసుకున్న వారే అధికులని బ్రహ్మ ఈశ్వరుడు నిర్ణయించుకున్నారు. ఇద్దరూ వెంటనే బయలుదేరి 1000 ఏళ్ళు తిరిగి ఆ విరాట్ స్వరూపిని ఆద్యంతములు కనుగొనలేక యథాస్థానానికి వచ్చి, ఆహా, ఏమిది? బ్రహ్మ ఈశ్వరులైన మేము ఈ విరాట్ స్వరూపిని ఆద్యంతములు కనుగొనలేకపోయాము అంటే మనం అధికులము కాదన్నమాట. సమస్తమునకు మూలాధారము, సృష్టి స్థితి లయాకారకుడు, సర్వాంతర్యామి, జగముల నిలే జగదాధారుడు శ్రీ మహావిష్ణువే మనకంటే అధికుడు. పంచభూతములు, సూర్యచంద్రులు సర్వము ఆ శ్రీమన్నారాయణుడే. మనమంతా ఆయన కుక్షిలోని కణములమని నిర్ణయించుకుని శ్రీ మహావిష్ణువును స్తోత్రం చేయగా, విష్ణువు విరాట్ రూపం వదిలి యథారూపమును ధరించి మీరెంతో కాలం నుండి వాదించుకుంటున్న విషయం తెలుసుకుని మీకు జ్ఞానోద్దేశం కలుగుటకై ఈ విరాట్ స్వరూపమును ప్రదర్శించినాను. నా ఈ విరాట్ రూపం యొక్క ఆది మధ్యాంతములను తెలుసుకొనలేక నిశ్చేష్టులై మీ కలహాన్ని ఆపుచేశారు. మీరెందుకు అహంతో వాదించుకుంటున్నారో చెబుతాను వినండి. ఈ సృష్టి సమస్తమునకు 3 గుణములు నిర్దేశించబడ్డాయి. వీటిని త్రిగుణములు అంటారు. అవి సత్వ రజస్తమో గుణములు. మీరు రజస్తమో గుణములు కలిగిన వారు. ఎవరైతే సత్వ రజస్తమో గుణములు కలిగి ఉంటారో వారే గొప్పవారు. ఏకాత్మ స్వరూపునికి ఆదిలో 3 రూపములే ఉన్నాయి. అవి సృష్టి స్థితాలయములు. సృష్టి స్థితి లయములు. సృష్టికి బ్రహ్మ, స్థితికి నేను, లయమునకు ఈశ్వరుని అధిపతులుగా చేశాము. వీరిని త్రిమూర్తులు అందరూ. త్రిమూర్తులను వారు 3 కాదు, ఏకస్వరూపమే. సృష్టి సౌలభ్యం కొరకు త్రిగుణాత్మక స్వరూపము అయినాము. మీరు వేరు, నేను వేరు అన్నది లేదు. అంతా ఏకత్వ స్వరూపమే. మన 3లో ఎవరికి పూజ చేసినా ఏకాత్మ స్వరూపునికే చెందుతాయి. త్రిమూర్తులమైన మనలో భేదము ఉండదు. రజస్తమో గుణముల ప్రభావంచే మీరిట్లు ప్రవర్తించారు. శాంతము పొంది ప్రవర్తించండి. బ్రహ్మదేవ, నా నాభికమలము నుండి ఉద్భవించినావు కదా, నీకును నాకును భేదం లేదు. ఓ మహేశ్వర, ఓంకార స్వరూపుడవగు నీ గొప్పతనమును తెలియకోరి నారదుడు ఒకనాడు నీ మహాత్మ్యమును తెలుపమనగా నేను నీ యొక్క మహిమను సర్వస్వమును వినిపించాను. నా నోటి నుండి సర్వేశ్వరుని ఘనతను నారదుడు సమస్త లోకములకు విస్తరింపచేశాడు. నువ్వు నిర్వికార నిరాకల్పుడవు, శక్తి స్వరూపుడవు, త్రినేత్రుడవు, సర్వేశ్వరుడవు, ఆదిదేవుడవు, ఆత్మస్వరూపుడవు నువ్వే. భోళాశంకరుడవైన నువ్వు ఇంత పంతము పట్టదగునా? నేనే నీవు, నీవే నేను. అందుకే శివకేశవులని భక్తులు భజించి పూజిస్తారు. నిత్య సత్య స్వరూపుడవు, నిత్యానంద రూపుడవు, నిత్య ధ్యాన స్వరూపుడవు, అర్ధనారీశ్వరుడవు,
నువ్వు నాతో సమానుడవు అంటూ బ్రహ్మకు శివునకు జ్ఞానోపదేశం చేసి వారిద్దరికీ సఖ్యత కుదిర్చి వారిని ఆశీర్వదించి పంపించి వేశాడు. మాఘమాసం నందు త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన జగద్రక్షకుడగు ఆ శ్రీహరిని పూజించినచో సమస్త పాపముల నుండి విముక్తులు అవుటయే కాక సర్వ అర్హత పొంది సుఖములను పొందుతారు. ఇది ఈనాటి మాఘపురాణపు 28వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. లోకా సమస్త సుఖినో భవంతు.